నిత్యత్వానికి ఏం కావాలి? నిత్యత్వం అంటే ఏంటి? ఈ టైటిల్‌కు సంబంధించినటువంటి ఆలోచనాత్మకమైనటువంటి విషయాలు చాలా దాగి ఉన్నాయి. నిత్యత్వము అనంటే శాశ్వత కాలము ఉండే ఒక లోకము అని. శాశ్వత కాలమైనది, అంతము లేనిది, అనంతకాలం ఉండేదాన్ని నిత్యత్వము అన్నారు. నిత్యము ఉండేదని. మరి ఆ నిత్యత్వము ఉండేది ఏది? ఆ నిత్యము ఉన్నటువంటిది ఏది అనంటే నిత్యము ఉన్నది ఆత్మ. నిత్యము ఉన్నది ఆత్మలో నివసించే లోకము. అదే పరలోకము. ప్రియులారా, పరలోకము నిత్యము ఉండగలిగిన లోకం. అంతమే లేని లోకము. ఆ లోకానికి ఏం కావాలి అన్నది పాఠంలో ఉన్నటువంటి అంశం. ముఖ్యంగా ఆలోచించవలసింది. నిత్యము ఉన్న ఆ లోకములోకి ఏం కావాలి అని మనం ఆలోచించగలిగితే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనంలో ఓ గొప్ప మాట నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్మ్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇందులో సంగతి సమాప్తమాయను అని చెప్పెను. ఈ లేఖన భాగాన్ని చూస్తే మనకు ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏమండి? ఆయన రాజ్యము నిత్యము నిలుచును. ఈ రెఫరెన్స్లో మనం వెళ్ళి ఆలోచించింది ఏది? మనకు ముఖ్యమైనది ఏది ఆలోచించాలనుకుంటున్నామంటే నిత్యము ఉన్నటువంటిది ఏది అని అంటే ఆయన రాజ్యం అట. నిత్యం ఉన్న రాజ్యం, దానినే నిత్య రాజ్యము